హలో అండి, బాగున్నారా? వెల్కమ్ టు కృతికాస్ లెర్నింగ్. ఈరోజు నేను హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్ని తెలుగులో మీనింగ్స్తో సహా వివరిస్తాను. మీరు రోజు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోస్ని రోజు మీరు ఖచ్చితంగా చూస్తే ఆ మీనింగ్స్ని ఎలా వాడాలో గుర్తుపెట్టుకోగలిగితే ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది. మీరు ట్రై చేసి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ తొందరలోనే మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్. No video of provocative speeches by Pinjra Todd activist, police tell HC. ప్రొవకేటివ్ అంటే ఏదన్నా చేయడానికి బాగా ఎంకరేజ్ చేస్తూ ప్రేరేపిస్తే ప్రొవకేటివ్ అంటారు. నో వీడియో ఆఫ్ ప్రొవకేటివ్ స్పీచెస్ బై పింజరా టాడ్ యాక్టివిస్ట్. పింజరా టాడ్ యాక్టివిస్ట్ ఎటువంటి ప్రొవకేటివ్ స్పీచెస్ ఇచ్చినట్టుగా వీడియో లేదని పోలీస్ టెల్ హెచ్సి. పోలీస్ హెచ్సికి చెప్పారు. హెచ్సి అంటే హైకోర్ట్. Investigating officer said that the area SHO had heard Kalita's incendiary speech. Investigating officer said that ఏం చెప్పారంటే ఏరియా SHO had heard, ఆ ఏరియా SHO విన్నాడు. ఏం విన్నాడు? కాళిదాస్ ఇన్సెండియరీ స్పీచ్. ఇన్సెండియరీ అంటే గొడవ జరగడానికి ప్రేరేపించే మాటలు. కాళిత గొడవ జరిగేలాగా స్పీచ్ ఇచ్చిందని, వాళ్ళని ప్రేరేపించిందని అతను విన్నాడని చెప్పారు. ఢిల్లీ పోలీస్ ఆన్ ఫ్రైడే టోల్డ్ ద హైకోర్ట్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ వీడియో వేర్ పింజరా టాడ్ యాక్టివిస్ట్ దేవాంగనా కాళిత క్యాన్ బి సీన్ మేకింగ్ స్పీచెస్ ఇన్స్టిగేటింగ్ పీపుల్ డ్యూరింగ్ ద కమ్యూనల్ వైలెన్స్ ఇన్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఎర్లియర్ దిస్ ఇయర్. ఢిల్లీ పోలీస్ ఆన్ ఫ్రైడేన ఢిల్లీ పోలీస్ టోల్డ్ ద హైకోర్ట్కి ఏం చెప్పిందంటే దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ వీడియో, వాళ్ళ దగ్గర ఎటువంటి వీడియో లేదని. దేనికోసం? పింజరా టాడ్ యాక్టివిస్ట్ దేవాంగనా కాళిత క్యాన్ బి సీన్ మేకింగ్ స్పీచెస్ ఇన్స్టిగేటింగ్ అంటే ఏదైనా చేయడానికి ఎవరినైనా ప్రేరేపించడం, ముఖ్యంగా అది చెడు విషయంలోనే ప్రేరేపించడం. డ్యూరింగ్ ద కమ్యూనల్ వైలెన్స్ అంటే వేరే మతాలకి చెందిన వ్యక్తులు గొడవలు చేసుకుని హింసకి కారణమైతే దాన్ని కమ్యూనల్ వైలెన్స్ అని అంటారు. ఈ సంవత్సరంలో కొన్నాళ్ళ ముందు నార్త్ ఈస్ట్ ఢిల్లీలో జరిగిన కమ్యూనల్ వైలెన్స్లో పింజరా టాడ్ యాక్టివిస్ట్ అయిన దేవాంగనా కాళిత జనాలకి గొడవలు చేయించేలాగా ప్రేరేపించినట్టు స్పీచ్ ఇచ్చినట్టుగా ఎటువంటి వీడియో పోలీసుల దగ్గర లేవని హైకోర్టుకి చెప్పారు. అడిషనల్ సాలిసిటర్ జనరల్ ASG SV Raju appearing for the police however said that Miss Kalita's call date records placed her at the location of the riots on the date of occurrence. సాలిసిటర్ అంటే గవర్నమెంట్లో కానీ ఒక సిటీలో కానీ ఒక పెద్ద ఫర్మ్లో కానీ ముఖ్యమైన ప్రముఖుడైన లా ఆఫీసర్ని సాలిసిటర్ అని అంటారు. ASG అడిషనల్ సాలిసిటర్ జనరల్ SV రాజు గారు అపియరింగ్ ఫర్ ద పోలీస్ తరపున మాట్లాడుతూ ఏం చెప్పారు? అపియరింగ్ అంటే అపియర్ అవ్వడం అంటే ప్రత్యక్షం అవ్వడం. ఇక్కడ అపియరింగ్ ఫర్ ద పోలీస్ అంటే పోలీస్ తరపున వాదించడం, మాట్లాడడం. హౌఎవర్ సెడ్ దట్ మిస్ కాళితాస్ కాల్ డేట్ రికార్డ్స్, కాళిత కాల్ డేట్ రికార్డ్స్ ప్లేస్డ్ హర్ తన్ని ఉంచాయి ఎక్కడ? at the location of the riots on the date of occurrence. riots అంటే అల్లర్లు, డేట్ ఆఫ్ అకరెన్స్ అంటే జరిగిన రోజు. ఏ రోజైతే అల్లర్లు జరిగాయో ఆ అల్లర్లు జరిగిన లొకేషన్లోనే తన కాల్ డేట్ రికార్డ్స్ ఉన్నట్టుగా ఆయన చెప్పారు. The ASG said that the riots were pre-planned and part of a larger conspiracy to malign the image of the country at a time when US President Donald Trump was to come here. The ASG said that since a large number of persons were involved in the riots, it is not possible that everyone comes in video footage. The ASG said that
ఏఎస్జీ ఏం చెప్పారు? ద రాయట్స్ వర్ ప్రీ ప్లాన్డ్. రాయట్స్ ఆ అల్లర్లు వర్ ప్రీ ప్లాన్డ్, ముందుగానే ప్లాన్ చేయబడ్డాయి. అండ్ పార్ట్ ఆఫ్ అ లార్జర్ కాన్స్పిరసీ. కాన్స్పిరసీ అంటే చట్ట విరుద్ధమైన పని చేయడానికి ప్లాన్ వేయడం. టు మలైన్ ద ఇమేజ్. మలైన్ అంటే చెడగొట్టడం. ఆ గొడవల ఆ అల్లర్లన్నీ ముందుగానే ప్లాన్ చేయబడ్డాయని, అది చట్ట విరుద్ధమైన పని, అలా చేయడం వల్ల దేశం పేరుని చెడగొట్టవచ్చని. అట్ అ టైమ్, ఎప్పుడైతే వెన్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాస్ టు కమ్ హియర్, ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ అక్కడికి రాబోతున్నారో, వాస్ టు కమ్ హియర్ రాబోతున్నారు. The ASG said that since a large number of persons were involved in the riots, ASG ఏం చెప్పారు? లార్జ్ నంబర్ ఆఫ్ పర్సన్స్, పెద్ద సంఖ్యలో వ్యక్తులు వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రాయట్స్, ఆ అల్లర్లో పాల్గొనడం వల్ల ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ఎవ్రీ వన్ కమ్స్ ఇన్ వీడియో ఫుటేజ్, ప్రతి వ్యక్తి వీడియో ఫుటేజ్లో రావడం అసంభవం అని చెప్పారు. During the hearing conducted through video conferencing, Justice Suresh Kumar Kayat asked the investigating officer if he had recorded any incendiary speech given by Ms. Kalitha during the riots. I want to know what she said which instigated the mob. During the hearing conducted through video conferencing ద్వారా ఈ హియరింగ్ జరుగుతున్నప్పుడు జస్టిస్ సురేష్ కుమార్ కయర్ ఆస్క్డ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, జస్టిస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని ఇలా అడిగారు, ఇఫ్ హీ హ్యాడ్ రికార్డెడ్ ఎనీ ఇన్సెండియరీ స్పీచ్ గివెన్ బై మిస్ కాళిత డ్యూరింగ్ ద రాయట్స్. మిస్ కాళిత ఆ అల్లర్లు జరిగే సమయంలో ఆ అల్లర్ని ప్రేరేపించేలాగా ఎటువంటి స్పీచ్ అయినా ఇచ్చినట్టుగా అతను రికార్డ్ చేశాడా అని అడిగారు. I want to know what she said which instigated the mob. Instigate అంటే చెడు చేయడానికి ప్రేరేపించడం. అసలు తను ఏం చెప్తే మొత్తం మాబ్ అంటే జన సమూహం, ఆ మాబ్ని, ఆ గుంపుని ప్రేరేపించేలాగా, ఆ అల్లలు జరిగేలాగా ప్రేరేపించేలాగా తను ఏం చెప్పిందో నాకు తెలుసుకోవాలనుంది అని అన్నారు. The investigating officer replied that she was making the statement a kilometer away and there was a mob of about 10,000 people with no media presence. To this, Justice Kayat asked how the investigating officer managed to hear that she was speaking 1 kilometer away. The investigating officer replied that as the SHO, station house officer, who had gone near Miss Kalitha, heard her making speech instigating people. The investigating officer replied అంటే బదులు ఇచ్చారు, ఏమని? that she was making the statement a kilometer away, తను 1 కిలోమీటర్ అవతల తను స్పీచ్ ఇస్తున్నట్టుగా చెప్పారు. and there was a mob of about 10,000 people with no media presence. అండ్ దేర్ వాజ్ అ మాబ్, అక్కడ ఒక జన సమూహం ఉంది, ఆఫ్ అబౌట్ 10,000 మంది జన సమూహం ఉంది, విత్ నో మీడియా ప్రెజెన్స్, అక్కడ మీడియా లేదు. ప్రెజెన్స్ అంటే ఉండడం, మీడియా ప్రెజెన్స్ అంటే ఉండడం, నో మీడియా ప్రెజెన్స్ అంటే మీడియా లేకపోవడం. టు దిస్ జస్టిస్ కైట్ ఆస్క్డ్, దీనికి జస్టిస్ కైట్ అడిగారు, హౌ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మేనేజ్డ్ టు హియర్ వాట్ షీ వాజ్ స్పీకింగ్ 1 కిలోమీటర్ అవే, తను 1 కిలోమీటర్ అవతల ఏం మాట్లాడుతుందో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎలా వినగలిగాడు అని అడిగారు. ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రిప్లైడ్ దట్ ద SHO who had gone near Miss Kalitha heard her making speech instigating people. దానికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ బదులు ఇచ్చారు, ఏమని బదులు ఇచ్చారు? SHO who had gone near Miss Kalitha, మిస్ కాళిత దగ్గరికి వెళ్ళిన SHO హర్డ్ హర్ విన్నారంట, ఏమని? మేకింగ్ స్పీచ్ ఇన్స్టిగేటింగ్ పీపుల్, జనాల్ని ప్రేరేపించేలాగా తను స్పీచ్ ఇస్తున్నట్టుగా విన్నారంట. ద హై కోర్ట్ వాజ్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ దట్ ద లోకల్ SHO హ్యాడ్ స్పెసిఫికలీ ఇన్ఫార్మ్డ్ మిస్ కాళిత about the implementation of section 144 in the area on the day of the riots and had asked her to disperse the crowd. The High Court was also informed. హైకోర్టుకి కూడా
చెప్పబడింది. ఏమని? ద లోకల్ ఎస్హెచ్ఓ హ్యాడ్ స్పెసిఫికలీ ఇన్ఫార్మ్డ్ మిస్ కాళిత. ద లోకల్ ఎస్హెచ్ఓ మిస్ కాళితకి చెప్పారంట. ఏమని? అబౌట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెక్షన్ 144. సెక్షన్ 144ని అక్కడ జరిపించబోతున్నారని. ఎక్కడ? ఇన్ ద ఏరియా ఆన్ ద డే ఆఫ్ ద రాయట్స్. ఏ రోజైతే అల్లర్లు జరిగాయో ఆ ఏరియాలో సెక్షన్ 144ని జరిపించబోతున్నామని మిస్ కాళితకి ఇన్ఫార్మ్ చేసినట్లుగా లోకల్ ఎస్హెచ్ఓ హైకోర్టుకి చెప్పారు. అండ్ హ్యాడ్ ఆస్క్డ్ హర్ టు డిస్పర్స్ ద క్రౌడ్. డిస్పర్స్ అంటే విచ్ఛిన్నం అవ్వడం. ఆ క్రౌడ్ని అక్కడితో ఎవరి దారిని వాళ్ళని వెళ్ళిపోయేలాగా చేయించేలాగా అడిగానని కూడా చెప్పారు. సీనియర్ అడ్వకేట్ కపిల్ సైబల్ అపియరింగ్ ఫర్ మిస్ కాళిత contended that she was only protesting against the Citizenship Amendment Act and that police do not have any evidence to show Miss Kalitha's participation in rioting or violence. Senior advocate Kapil Sibal, senior advocate అయిన కపిల్ సైబల్ అపియరింగ్ ఫర్ మిస్ కాళిత తరపున వాదిస్తూ మాట్లాడుతూ కంటెంటెడ్ అంటే ఒక ఆర్గ్యుమెంట్లో ఒక వ్యక్తి తను చెప్పేది నిజమే అని ప్రూవ్ చేయడానికి చాలా కష్టపడితే దాన్ని కంటెంటెడ్ అంటారు. కంటెంటెడ్ దట్ షీ వాజ్ ఓన్లీ ప్రొటెస్ట్ అంటే నిరసన. ప్రొటెస్టింగ్ అంటే నిరసన చేయడం. ఆయన ఏమని వాదించారు? షీ వాజ్ ఓన్లీ ప్రొటెస్టింగ్. తను కేవలం నిరసన తెలుపుతుంది. అగెయిన్స్ట్ వ్యతిరేకంగా. దేనికి వ్యతిరేకంగా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అమెండ్మెంట్ అంటే ఒక లాని మంచి కోసం మార్చి దాన్ని మళ్ళీ ప్రవేశపెట్టడం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్షిప్ని మారుస్తూ మళ్ళీ ఆ యాక్ట్ని ప్రవేశపెడితే దాన్ని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని ప్రవేశపెట్టారు. దానికి వ్యతిరేకంగా నిరసన జరిపినట్టుగా ఆయన వాదించారు. అండ్ దట్ పోలీస్ డు నాట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్. పోలీసుల దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు టు షో చూపించేలాగా మిస్ కాళితాస్ పార్టిసిపేషన్ ఇన్ రైటింగ్ ఆర్ వైలెన్స్. మిస్ కాళిత తను నిరసన చేస్తున్నట్టుగా కానీ వైలెన్స్ హింసకు కారణం అయినట్టు కానీ తను గొడవలకి ప్రేరేపిస్తున్నట్టుగా కానీ ఎటువంటి ఎవిడెన్స్ పోలీసులు చూపించలేకపోయారు అని చెప్పారు. Mr. Saibal said that Miss Kalitha was not denying that she participated in the protest, but the police have to show any video in which she was part of a violent crowd. He said that Miss Kalitha neither featured in any of the CCTV footage collected by police nor was her name taken by co-accused in his statement. Seeking bail for Miss Kalitha, Mr. Saibal argued that she is an academician and a research scholar and has already been granted bail in 2 cases. Mr. Saibal said that. Mr. Saibal చెప్పారు ఏమని? Miss Kalitha was not denying. Deny అంటే ఒప్పుకోకపోవడం. నాట్ డినయింగ్ అంటే ఒప్పుకోవడం. మిస్ కాళిత ఒప్పుకుంటున్నారు. ఎందుకని? షీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ప్రొటెస్ట్. తను నిరసనలో పాల్గొన్నట్టుగా తను ఒప్పుకుంటున్నారు. బట్ ద పోలీస్ హ్యావ్ టు షో ఎనీ వీడియో ఇన్ విచ్ షీ వాజ్ అ పార్ట్ ఆఫ్ అ వైలెంట్ క్రౌడ్. కానీ ద పోలీస్ హ్యావ్ టు షో, పోలీసులు చూపించాలి ఎనీ వీడియో, ఏదన్నా వీడియో ఇన్ విచ్ దేంట్లో అయితే షీ వాజ్ పార్ట్ ఆఫ్ అ వైలెంట్ క్రౌడ్, హింసకు కారణమైన సమూహంలో తను భాగం ఉన్నట్టు ప్రూవ్ చేసే వీడియో పోలీసులు చూపించాలి అని అంటున్నారు. హీ సెడ్ దట్ మిస్ కాళిత నైదర్ ఫీచర్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద సీసీటీవీ ఫుటేజ్. ఆయన చెప్పారు ఏమని? మిస్ కాళిత నైదర్ ఫీచర్డ్, తను సీసీటీవీ ఫుటేజ్లో ఫీచర్డ్ అంటే ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ దాంట్లో ఉన్నట్టుగా ఇంపార్టెంట్గా ముఖ్యంగా స్పెషల్ అట్రాక్షన్తో చూపించడం, దాన్ని ఫీచర్డ్ అంటారు. ఇక్కడ మిస్ కాళిత సీసీటీవీ ఫుటేజ్లో ఫీచర్డ్ అయినట్టుగా కానీ నార్ వాజ్ హర్ నేమ్ టేకెన్ బై ద కో-అక్యూజ్డ్. అక్యూజ్డ్ అని ఎవరిని అంటారు? ఎవరైతే నేరం చేశారన్న డౌట్ ఉందో కానీ ప్రూఫ్ లేకపోయినా దాన్ని అక్యూజ్డ్ అనే అంటారు. తను నిర్దోషిగా ప్రూవ్ అయ్యేంత వరకు తన్ని అక్యూజ్డ్ అనే అంటారు. కో-అక్యూజ్డ్ ఇక్కడ తనతో పాటు ఆరోపణ ఎవరి మీద అయితే ఉందో అతను తన పేరు ఎత్తలేదని చెప్పారు.
సీకింగ్ బెయిల్ ఫర్ మిస్ కాళిత. సీకింగ్ అంటే బెయిల్ కోరుకుంటూ, మిస్ కాళిత కోసం బెయిల్ కోరుకుంటూ మిస్ సైబల్ ఆర్గ్యూడ్ దట్ వాదించారు. ఆర్గ్యూడ్ అంటే వాదించడం. దట్ షీఈ్ అన్ అకాడమిషియన్, తను విద్యార్థి, ఒక రీసెర్చ్ స్కాలర్. రీసెర్చ్ కూడా స్కాలర్ అంటే రీసెర్చ్లో నైపుణ్యత పొందడం. అండ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ గ్రాంటెడ్ ఇన్ 2 కేసెస్. పైగా తనకి 2 కేసుల్లో బెయిల్ ముందుగానే గ్రాంటెడ్ అంటే ఇవ్వబడింది అని చెప్పారు. ASG Raju, on the other hand, argued that the academic record of a person is not required for considering bail. The ASG further stated that Ms. Kalita cannot claim parity with the other cases in which she has been granted bail. After hearing both the parties, Justice Kite reserved his order on the bail plea. ASG Raju, on the other hand, మరోవైపు ఆర్గ్యూడ్ దట్ వాదించారు. ఏమని? ద అకాడమిక్ రికార్డ్ ఆఫ్ ద పర్సన్, ఆ వ్యక్తి యొక్క అకాడమిక్ రికార్డ్, ఏం చదివాడో ఆ రికార్డ్, నాట్ రిక్వైర్డ్ ఫర్ కన్సిడరింగ్ బెయిల్, బెయిల్ కోసం అప్లై చేసేటప్పుడు చూపించాల్సిన అవసరం లేదని ద ఏఎస్జీ ఫర్దర్ స్టేటెడ్ దట్. ఆయన ఇంకా ఏం చెప్పారంటే మిస్ కాళిత కెనాట్ క్లెయిమ్ ప్యారిటీ. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ. విత్ ది అదర్ కేసెస్, వేరే కేసెస్లో తనకి బెయిల్ వచ్చింది, ఆ కేసెస్ని ఈ కేస్ని ఒకేలాగా తను క్లెయిమ్ చేయలేదని చెప్పారు. ఆఫ్టర్ హియరింగ్ బోత్ ద పార్టీస్, 2 పార్టీస్ని విన్నాక జస్టిస్ కైట్ రిజర్వ్డ్ హిస్ ఆర్డర్ ఆన్ ద బెయిల్ ప్లీ. జస్టిస్ కైట్ ఆ బెయిల్ ప్లీ అంటే రిక్వెస్ట్, బెయిల్ కోసం వేసిన రిక్వెస్ట్ని తను అక్కడితో కొంచెం వాయిదా వేశాడు. మిస్ కాళిత ఈస్ కరెంట్లీ ఫేసింగ్ 4 different FIRs connected with the anti-CAA protests in Jafrabad, Northeast Delhi riots and violence in Daryaganj during a protest against the new citizenship law. Miss Kalita is currently facing అంటే ప్రస్తుతం, ఫేసింగ్ ఎదుర్కొంటున్నారు 4 different FIRs, 4 వేర్వేరు FIRs కనెక్టెడ్ విత్ ది యాంటీ సిఏఏ ప్రొటెస్ట్. అంటే సిఏఏ ప్రొటెస్ట్, యాంటీ సిఏఏ ప్రొటెస్ట్ అంటే సిఏఏ. మిస్ కాళిత ఈజ్ కరెంట్లీ ఫేసింగ్ అంటే ఎదుర్కొంటున్నారు, కరెంట్లీ ప్రస్తుతం 4 different FIRs, 4 వేర్వేరు FIRs కనెక్టెడ్ విత్, దేంతో కనెక్ట్ అయి ఉన్నాయి, సంబంధించినవి ఉన్నాయి, విత్ ది యాంటీ సిఏఏ ప్రొటెస్ట్. యాంటీ అంటే సిఏఏకి వ్యతిరేకంగా జరిగిన ప్రొటెస్టులకి సంబంధించినగా ఆవిడ 4 FIRs ఎదుర్కొంటున్నారు. ఆ ప్రొటెస్ట్లు ఎక్కడ జరిగాయి? ప్రొటెస్ట్ ఇన్ జాఫ్రాబాద్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ అండ్ వైలెన్స్ ఇన్ దర్యాగంజ్ డ్యూరింగ్ అ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద న్యూ సిటిజన్షిప్ లా. ఒకటి దర్యాగంజ్లో, ఒకటి జాఫ్రాబాద్లో జరిగిన ప్రొటెస్టులకి సంబంధించినవి. మిస్ కాళిత వాజ్ ఫస్ట్ అరెస్టెడ్ ఆన్ May 23rd along with fellow GNU student Miss Natasha Narwal in connection with an FIR registered on February 24th over the sit-in protest at Jafrabad metro station against the Citizenship Amendment Act. Miss Kalita was first arrested on May 23rd. మిస్ కాళితాని May 23rd ఫస్ట్ టైం అరెస్ట్ చేశారు. అలాంగ్ విత్ ఫెలో స్టూడెంట్, JNU స్టూడెంట్ అయిన మిస్ నతాషా నార్వల్తో సహా, ఇన్ కనెక్షన్ విత్ FIR రిజిస్టర్డ్ ఆన్ February 24th. ఫిబ్రవరి 24th FIR రిజిస్టర్ అయిన సంబంధంలోనే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారంట. ఆ FIR ఎందుకు? ఓవర్ ద సిట్-ఇన్ ప్రొటెస్ట్, అంటే సిట్-ఇన్ కూర్చుని ప్రొటెస్ట్ చేశారంట జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర, దానికి FIR రిజిస్టర్ అయ్యింది. ఢిల్లీ పోలీస్ హ్యాస్ ఆల్సో ఇన్వోక్డ్ సెక్షన్స్ ఆఫ్ ద స్ట్రింజెంట్ యాంటీ టెర్రర్ లా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఇన్ అ సెపరేట్ కేస్ related to the communal violence against Miss Kalita for allegedly being part of a premeditated conspiracy in the riots. Delhi police has also invoke అంటే వాళ్ళు చెప్పేది జరగాలి అని బాగా బలంగా అడగడం, దాన్ని ఇన్వోక్ అంటారు. ఢిల్లీ పోలీస్ వాళ్ళు చెప్పేది జరగాలని బలంగా కోరారు. సెక్షన్స్ ఆఫ్ స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్ కానీ, హార్ష్ కానీ, టఫ్ యాంటీ టెర్రర్ లా, అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్
ఇన్ అ సపరేట్ కేస్ మిస్ కాళితాకి వ్యతిరేకంగా కమ్యూనల్ వైలెన్స్కి సంబంధించిన యాక్ట్స్ని, అవి చాలా స్ట్రిక్ట్ యాక్ట్స్, స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్ యాక్ట్స్, ఆ స్ట్రిక్ట్ యాక్ట్స్ సెక్షన్స్ని ఆవిడ మీద వేయాలి అని వాళ్ళు బలంగా కోరారు. ఫర్ ఎలిజిడ్లీ అంటే ప్రూఫ్ లేకపోయినా తన మీద నేరారోపణ పెట్టడం. ఎలిజిడ్లీ బీయింగ్ పార్ట్ ఆఫ్ అ ప్రీమెడిటేటెడ్ అంటే ఒక పనిని మెంటల్గా ప్లాన్ చేసుకోవడం. ప్రీమెడిటేటెడ్ కాన్స్పిరసీ అంటే న్యాయ విరుద్ధమైన పని చేయడానికి ముందుగానే మనసులో మెంటల్గా తను ప్లాన్ చేసుకుని వచ్చిందని ఆరోపిస్తూ తన మీద ఇలాంటి స్ట్రిక్ట్ లాస్ని పెట్టాలి అని ఢిల్లీ పోలీస్ కోరారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కామెంట్స్ బాక్స్లో చెప్పండి, సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ నైస్ డే. సీ యూ సూన్. బాయ్.